మాయా మాయా అక్క, అయ్యో ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందక్క. మొత్తం విన్నాను. నేను మా ఆయన సౌదీకి వెళ్ళిపోదాం అనుకుంటే చిత్ర వాళ్ళ ఆయన దగ్గరికి సౌదీ వెళ్ళడం ఏంటక్క? ఆ భాను నాకు మాట ఇచ్చి ఆ చిత్రకి ఎలా మాటిస్తుంది? భాను డబుల్ గేమ్ ఆడుతుంది. అవునా? లేకపోతే నేను నీకు చెప్పిన ఐడియా చిత్రకెవరు చెప్పారు? నువ్వు మీ ఆయన సౌదీకి వెళ్ళాలనుకున్న విషయం నాకు నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు కదా. నువ్వు భానుతో చెప్పావు. భాను ఈ ఐడియాని చిత్రకి చెప్పింది. చూసావా, అన్నీ చిత్ర కోసమే చేస్తుంది. భానుకి నా మీదే కాదు, నీ మీద కూడా కోపం ఉందని అర్థమైంది. భాను అలా డబుల్ గేమ్ ఆడేలా కనిపించదే. ఏదైనా మొహం మీదే మాట్లాడుతుంది కదా. అవునా? అయితే నీ ఐడియా చిత్ర ఐడియా ఒకటే. పూర్తిగా భాను ప్లానే. చిత్రకి ఇవన్నీ ఏం తెలుసు? అమాయకురాలుగా. పైగా నీ వైపు నుంచి ఎలాంటి అబ్జెక్షన్ రాకుండా ముందే నీ హెల్ప్ అడగమని చిత్రని నీ దగ్గరికి పంపించింది. వెళ్ళాలి. ఏం చేస్తావో నీ ఇష్టం. ఇప్పుడు మనం ఓ పని చేయడానికి ఒప్పుకున్నామనుకో, ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోకూడదు కదా. ఇప్పుడు నిద్రపోతే పని పాడైపోతుంది. పని పాడైతే అని ఇలాగే అంటారు. అచ్చు ఇలాగే ఆ పని ఆపు అంటారు. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మధ్యలో ఆపేయమంటే మనకెలా ఉంటుందో చెప్పు. ఫోటోతో మాట్లాడొద్దని నీకు సీరియస్ గా చెప్పాను. అనవసరంగా వాక్కో. మీతో చెప్తే ఎలాగూ వినిపించుకోరు. కనీసం ఫోటోతో కూడా చెప్పుకోకూడదా? మీకన్నా ఫోటోనే నయం. చూడండి, నన్ను చూస్తే ఎంత బుద్ధిగా వింటుందో. నీ తింగర మేళానికి నేను బలయ్యే చాలదా? నా ప్రవళిక ఆత్మకు కూడా శాంతి లేకుండా చేస్తావా? నువ్వు అక్కడి నుంచి లేముందు. లేవడానికి నేనేమి కూర్చోలేదు ఇక్కడ మీలాగా. ఆ ఫోటో ముందు నుంచి పక్కకు రా. సర్లేండి, మీ ప్రవళిక ఆత్మకు శాంతి దొరకదన్నారు కాబట్టి ఫోటోతో చెప్పను. ఈ ఫ్లవర్ వస్తూ చెప్పుకుంటాను. దీనికి ఆత్మ ఉండదు, శాంతి ఉండదు. ఏమంటారు? అప్పుడు నా ఆత్మకు శాంతి దొరకదు. ఫ్లవర్ వాజు నేను తుడుస్తాను కదా నిన్ను రోజు. నువ్వొక గాజు, పగిలితే గలీజు. రోజుకో పూల గుత్తి లీజు, మంచి ఫ్రాగ్రెన్స్ రిలీజు. మై గాడ్. అందుకే నేను చెప్పేది చెప్పినప్పుడే వినాలి. తర్వాత భాగం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకో. నాకొక సమస్య వచ్చింది. న్యాయం చేయాలా, ధర్మం మాట్లాడాలా? ధర్మం మాట్లాడాలంటే భాను తర్వాత ఎవరైనా మాట్లాడాలి. నేను మీకు చెప్పడం అంటే ధర్మం అధర్మంతో న్యాయం గురించి చెప్పడమే అవుతుందనుకోండి. ఇప్పుడు మాయ ఇక్కడ భర్తతో ఉంది, కానీ చిత్ర భర్త ఇక్కడ లేడు.
మాయకు భర్త తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రేమ యాత్రలకు బృందావనం వెళ్ళడం అవసరం లేదు. అదే చిత్ర భర్త దూరంగా ఉన్నాడు కాబట్టి చిత్రని సౌదీ పంపిస్తే వాళ్ళ ఆయనతో కలిసి కొంతకాలం హాయిగా అక్కడే ఉంటుంది. ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటారు. ఈ భాను ఇలా చెప్తుందేంటి? ఆయనంటే తలూపుతో వింటున్నాడు. ఇలా చేస్తే ఇక్కడ మాయా భర్తతో హ్యాపీగా ఉంటుంది. లేదంటే మాయని ఆమె భర్తని సౌదీ పంపిస్తే మీకు ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. అందుకే దూరం ఆలోచించి చిత్రని అంత దూరం పంపించడానికి డెసిషన్ తీసుకున్నాను. ఏమంటారు? మిమ్మల్నే. నేను కరెక్ట్గానే ఒక మేధావిలాగా ఆలోచించాను కదా. నా తెలివితేటలు చూసి కుళ్ళుకోకుండా కొంచెం వివరంగా విపులంగా మీ ఒపీనియన్ చెప్పండి. ఇలా చేస్తే చిత్ర సంతోషిస్తుంది కదా. చిత్ర సంతోషిస్తుందంటే ఓకేనే. ఏజే పూర్తిగా భాను మాటికి పడిపోయాడు. చిత్రకే సపోర్ట్ చేస్తున్నాడు. ఏమైంది ఇప్పుడు? కుదరదు. మా ఏజే ఒప్పుకోడు. అడిగినా పర్మిషన్ ఇవ్వడు. ఏజే ఒప్పుకోడండి. మీకు చెప్తే అర్థం కావట్లేదా? అసలు నేను చెప్పే మాయా మాయా ఏమైంది? ఏంటి పిచ్చి పని? ఏంటివి? ఏజేని అడుగు, చెప్తాడు. 2 బ్యాగులు ఎందుకు? ఒకటి మా పుట్టింటికి, రెండోది సౌదీకి. అంటే అయితే నన్ను సౌదీ కన్నా తీసుకెళ్ళాలి, అప్పుడు ఈ బ్యాగ్. లేదంటే నేను పర్మనెంట్ గా మా పుట్టింటికైనా వెళ్ళాలి, అప్పుడు ఈ బ్యాగ్. దానికి 2 ఆప్షన్స్ ఎందుకు? రెండిటికి ఒకటే బ్యాగ్ సర్దుకోవచ్చు కదా. సౌదీకి మోడర్న్ డ్రెస్సులు, పుట్టింటికి చీరలు. చీరలు తీసుకెళ్లేదా, మోడర్న్ డ్రెస్సులు తీసుకెళ్లేదా? మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు ఏమైంది? ఏమైందేంటి? ఈ ఇంట్లో అందరూ ఏజే భజన చేస్తుంటే ఆ ఏజే మాత్రం భాను మాటలకి బెండ్ అయిపోయాడు. చిత్రనే సౌదీ పంపించడానికి ఒప్పుకున్నాడు. మీకేమో ఇంట్లోనూ ఏజేనే, ఆఫీస్ లోనూ ఏజేనే. అబ్బా ఏంటి? ఏమైంది? అక్క, నా జీవితానికి పర్మనెంట్ గా మాస్క్ వేసిందక్క భాను. నాతో మంచిగా మాట్లాడుతూనే ఆ చిత్రని సౌదీకి పంపించడానికి ఏజేని ఒప్పించేసిందక్క. ఇక నా లైఫ్ లో సౌదీ చూడలేనా? ఇక నా జీవితంలో ఓ రబ్బీ అనడం తప్ప ఆ రబ్బీ నేర్చుకోలేనా? అయ్యో, ఇంతేనా నా బతుకు? ఇంతే మరి. నేను ముందే చెప్పానా ఆ భాను డబుల్ గేమ్ ఆడుతుందని? ఎవరైనా నా మాట విన్నారా? ఇంత దారుణంగా నిన్ను మోసం చేసిందంటే ఇలాగే ఒక్కొక్కరిని ఫూల్స్ ని చేస్తూనే పోతుంది. ఏజేకి దూరం చేస్తూనే ఉంటుంది. వీళ్ళు గాని గట్టిగా ఉండుంటే ఏజే ముందు నిలబడి భానుకి ఇంటి బాధ్యతలు ఏంటి అని నిలదీస్తే మన బతుకులు ఇలా ఎందుకు ఏడుస్తాయి? ఆ భాను చూడండి, ఏజే భానుని ఇంట్లోనే ఉండొద్దు అన్నాడు. అలాంటి వ్యక్తినే వశపరుచుకుని చెప్పినట్టు వినేలా చేసుకుంది. మీరు ఉన్నారు ఎందుకు? తోలు బొమ్మలాటలో కీలు బొమ్మల్లాగా
మీకన్నా ఉత్సవ విగ్రహాలు నయం. ఉత్సవాల్లోనైనా బయటికి తీసుకొస్తారు. అరవకు, ఏజీ వింటాడు. ఏ వింటే ఏంటి? మిమ్మల్ని అన్న మాటలకి నన్ను నికోబార్కి పంపిస్తాడా? వింటే వినివ్వండి, ఐ డోంట్ కేర్. కిషోర్, ఇది నేను కోరుకుంది, ఇది నేను ప్లాన్ చేసింది. మాయా, ఏంటి కిషోర్ ఇది? బుద్ధుందా? మాయ మీద చేసుకుంటావేంటి? అసలు ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు నోరు విప్పి మాట్లాడకపోవడం వల్లే ఇంత దాకా వచ్చింది. మధ్యలో నన్నంటావేంటి? ఇది ఆడవాళ్ళ వ్యవహారం. మగవాళ్ళం మనం గట్టిగా లేకపోవడం వల్లేగా ఇంట్లో ఆడవాళ్ళ పెత్తనం పెరిగింది. అంత ధైర్యం ఉన్న మొగాడివైతే నువ్వు మాట్లాడొచ్చు కదా ఏజే ముందు. ఏమన్నావు? ఆపండి. మనలో మనం ఇలా గొడవ పడాలనే ఆ భాను కోరిక. ఇప్పుడిక్కడ అదే జరుగుతుంది. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి కానీ ఇలా గొడవ పడితే ఎలా? మీరు వెళ్ళండి, వెళ్ళండి. మాయా, నువ్వు కిషోర్ని విసిగించుకో. నేను ఊహించుకున్న దానికన్నా కోరుకున్న దానికన్నా ఎక్కువే జరుగుతుంది. ఇప్పుడు భానుని బయటికి పంపించడానికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పుడు అర్థమైందా వర్ధన్? భాను ఏమీ చేయలేదని. మొన్న భాను చేసింది మంచి పనే అన్నట్టు మాట్లాడి మనము మాయా చిత్రాలతో పాటు కలిసిపోతే బావుంటుంది అన్నాం. ఇదా నువ్వు కోరుకున్నది? మనం ఇలా మారిపోదామా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ నేను అనుకున్నాను. నాకప్పుడే తెలుసు. కానీ ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో నాకు అర్థం కావట్లేదు. మనమేం చేస్తాం? అదేంటి, పెద్ద కొడుకువి నువ్వు, పెద్ద కోడల్ని నేను. ఏమీ చేయలేమా? భాను డివైడ్ అండ్ రూల్ పాటిస్తోంది. తోడి కోడళ్లని విజయవంతంగా విడగొట్టింది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య చిచ్చు పుట్టించింది. కిషోర్ మాయ మీద చేయి చేసుకునేదాకా వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈ ఇంట్లో కొడుకులు కోడళ్ల మీద చేయి చేసుకున్నారా? ఇన్ని రోజులు ఒక్కరు కూడా వేలెత్తి చూపించకుండా అందర్నీ ఒక్క తాటి మీద నడిపించాను. ఇంటి పనులన్నీ నా తల మీద పెట్టుకొని ఎంత అలసిపోయినా విసుగు చూపించకుండా పనిచేశాను. నన్ను పక్కన పెట్టి ఏదీ చేతకాని ఆ భానుకి అంత విలువిస్తుంటే నాకెలా ఉంటుంది? అర్హత లేని వాళ్లని అందలం ఎక్కిస్తుంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. దీనికి పరిష్కారం చూడాలి. నువ్వే వెళ్ళి ఏజేతో మాట్లాడాలి. ఈ గొడవలకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే వేరు కాపురాల దాకా విషయం పోయేటట్టుంది. అప్పుడంటే నీకు కూడా కాస్త రిలీఫ్ దొరుకుతుందని భానుకు సపోర్ట్ చేశాను. అంతేగాని ఇంట్లో ఇలాంటి డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? ఖచ్చితంగా ఏజేతో మాట్లాడతాను. ఇంట్లో విప్లవం మొదలైందంటే ఏజే ఎందుకు ఊరుకుంటాడు? భాను రెక్కలు కత్తిరించేస్తాడు. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. యాండి యాండి ఎక్కడున్నారు? టిఫిన్ రెడీ అండి. యాండి
అదేంటమ్మా, టిఫిన్ తేవడానికే కదా నాన్న వెళ్ళారు, మళ్ళీ నువ్వెందుకు చేసావు? అబ్బా ఇతనొకడు మతి మరుపుతో నాకు మెంటల్ ఎక్కిచ్చేస్తున్నాడు. నేను టిఫిన్ తెమ్మని చెప్పలేదే, చేసి తెస్తున్నాను అని చెప్పాను. సర్లే నువ్వు తిను. నాకొద్దు మమ్మీ, కాసేపు ఆగి తింటాను. నేను తినిపించనా? ఏం టిఫిన్ ఆంటీ? అరే ఇడ్లీనా? మల్లెపూల్లాగా ఎంత మృదువుగా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. అంజలి, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. నాకు అవసరం లేదు. ఏంటే పాపం తనేదో మాట్లాడాలి అంటున్నాడు కదా. అమ్మా, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు. నిన్నెవ్వరూ ఫోర్స్ చేయరు అంజలి, చెయ్యనివ్వను కూడా. ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవి కాదు, నీకన్నీ తెలుసు. నేను ముందు నుండి నీతో క్లారిటీగా ఉన్నాను కదా అంజలి. నేనేం దాచాను నీ దగ్గర? సింధు విషయం నీకు తెలుసు, తనతో నేను హ్యాపీగా లేనని తెలుసు. అయినా నువ్వు నన్ను దోషిలా ఎందుకు చూస్తున్నావు? మీ అక్క నేను చెడ్డవాణ్ణి అని చెప్పినందుక? చెప్పవే, అడుగుతున్నాడుగా. అతని తప్పు ఇది అని చెప్పి వెళ్ళు, అంతేగాని తప్పు చేసిందల్లా నువ్వు తల తిప్పుకుని వెళ్ళడం ఏంటి? చూడంజలి, నువ్వు నన్ను కాదన్నా నేనెందుకు నీ వెంట పడుతున్నానో తెలుసా? నాకింకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే నమ్మకం. కేవలం భాను మీద అభిమానంతో నా మీద ప్రేమని దాచుకుంటున్నావు. కన్న తల్లి చెప్పినా వినడం లేదంటే నా వల్ల కలిగిన ప్రేమకి భాను వల్ల కలిగిన అనుమానానికి మధ్యలో నలిగిపోతున్నావని నేను అర్థం చేసుకోగలను. సింధుని నేనే చంపడానికి ట్రై చేశానని నీ అనుమానం కదా? సింధు గురించి నీకు తెలిసింది కొంచెమే అంజలి. తన వల్ల నేను పడ్డ నరకు నీకు తెలీదు. ప్రతి దానికి అనుమానం. ఎంత టార్చర్ అనుభవించానో మాటల్లో చెప్పలేను. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డానంటే నేనెంత హింస పడ్డానో అర్థం చేసుకో. చిన్న విషయాలకే గొడవ, ఎదురు తిరిగితే ఏజే అండ చూసుకుని బెదిరింపులు. నాకు స్టేషన్ ఇల్లులాగా, ఇల్లు స్టేషన్ లాగా కనిపించేది. అయినా తప్పదనుకొని భరించాను, సహించాను. నిజానికి నాకు వేరే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. కానీ ఎప్పుడైతే నీతో పరిచయం ఏర్పడిందో అప్పుడు నాకు నీతో జీవితం పంచుకోవాలని ఆశ కలిగింది. పాపం అతని బాధను అర్థం చేసుకోవే, మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టవే. ఇంతకీ ఇదంతా నిజమా అబద్ధమా? నీకు డబ్బంటే ఎంత ఇష్టమో నాకు అంజలి అన్న అంతే ఇష్టం. నీ ఇష్టం ఫలించాలంటే నా ఇష్టం నాకు సొంతం కావాలి. దాని గురించి ఆలోచించు. Banu! Thank you so much! Thank you so much! Thank you
మచ్. థ్యాంక్ యూ. దేనికి? నువ్వు కాబట్టి నా మనసులో మాటని గ్రహించావు. ఈ ఇంట్లో ఎవరైనా నా ప్రాబ్లం గురించి పట్టించుకున్నారా? నా కాపురం గురించి కేర్ తీసుకున్నారా? వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ తో ఉన్నారు కదా, నా బాధ వాళ్ళకేం అర్థమవుతుంది? మాయక్కతో నేను సౌదీ వెళ్లే విషయంలో సపోర్ట్ కావాలని చెప్పాను. తను సపోర్ట్ చేస్తానంది. పోనీలే, కనీసం ఒక్కరికైనా నా బాధ అర్థమైంది అనుకున్నాను. నిజమా? మాయ ఒప్పుకుందా? అవును, ఈ విషయంలో తను కూడా నాకు హెల్ప్ చేస్తానంది. అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయినట్టే.